విధి ఆడిన వింత నాటకంలో బలి అయిన అందాల నటి. నిజంగా చెప్పాలంటే అసలు ఎలాంటి పరిస్థితులనైనా కానీ ఎదురించి పోరాడాలి అని చాలామంది మనకు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి పోరాడుతూనే ఉన్నటువంటి ఒక నటి గురించి చెప్పుకోవాలి, అదే సమంత. అసలు ఇటు పెళ్లి వ్యవహారం బెడిసి కొట్టిన, ప్రేమ వ్యవహారం కూడా 4 రోజుల ముచ్చటి అయినా కూడా తిరిగి తను తనకు ఉన్నటువంటి ఒకటే ఒక ఆయుధం. తను ఒక అద్భుతమైన నటి. ఎందుకంటే సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అద్భుతమైన నటన చేసే సమంతకి దాదాపు 16 సంవత్సరాలుగా ఎన్నో గొప్ప అవార్డులు రివార్డులు రావటం జరిగింది. ఇటీవల జరిగినటువంటి దుబాయ్ ఫిలింఫేర్ ఫంక్షన్లో మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుని సమంతకి ఫిలింఫేర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యశోద టైంలో తను మృత్యుతో పోరాడి తిరిగి మళ్ళీ ఒక అద్భుతమైన నటిగా గుర్తింపు పొందినందుకు గాను దీనికి సంబంధించి ఐఫా ఇచ్చినటువంటి అవార్డు. అయితే ఇటు ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి పెళ్ళి కూడా బెడిసి కొట్టింది. దానికి సంబంధించి తిరిగి మళ్ళీ ఇన్ని పరిస్థితుల తర్వాత కూడా సమంత లేచి అభిమానుల కోసం కేవలం ఆ నటన మీద గౌరవంతో మాత్రమే మళ్ళీ నటిస్తుంది. కానీ ఇటీవల జరిగినటువంటి ఒక దారుణం కేవలం 2 రోజుల క్రితమే అని చెప్పుకోవచ్చు. అదే తాను ఎంతగానో గౌరవించి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళ నాన్నగారి మరణం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, నేను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా కష్టాల నుంచి బయటపడి వచ్చిన దానినే. కానీ ఏది అందరూ అనుకుంటారు సినిమా ఇండస్ట్రీలో ప్రతిదీ కేక్ వాక్ అని, కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని చెప్పటానికి నా జీవితమే సాక్ష్యం అని చెప్తూ, తన నాన్నగారి చనిపోయినటువంటి సందర్భంలో తను ఎంత భావోద్వేగానికి లోనైందో కూడా, అభిమానులు మాత్రమే ఇలాంటి సమయంలో నాకు అండగా ఉండాలి, ఎందుకంటే మీరే నాకు, మీ పూజలు మాత్రమే నాకు ప్రాణదానం చేశాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి నా రోల్ మోడల్గా ఉన్నటువంటి మా నాన్నగారు ఒకప్పుడు ఒక మంచి లెక్చరర్. అయితే చెన్నైలో మేము చదువుకునే సమయంలో నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టమై ఉండడం వల్ల సౌత్ ఇండస్ట్రీపై నేను ఆకర్షితురాలునై సినిమా ఇండస్ట్రీకి రావటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అభిమానులు మాత్రమే అండదండగా ఉన్నారు తప్ప వేరే ఎవరూ లేరు. సో ఇప్పుడు దయచేసి మీరు నాకు ప్రతిరోజు అండగా ఉంటారని భావిస్తున్నాను. ఎందుకంటే నేను దైవంలా పూజించే మా నాన్నగారు కూడా ఇప్పుడు నాకు దూరం అయ్యారని కన్నీటి పర్యంతమైంది పాపం సమంత. అయితే నిజంగా సమంత మాటల్లో బాధ ఎంత ఉందో ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే, తన 16 సంవత్సరాల కెరియర్తో పాటు ఇటు ప్రేమ విఫలమైన తర్వాత, పెళ్ళి విఫలమైన తర్వాత, ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అది మూన్నాళ్ళ ముచ్చటగా ఉండడం అనేది నిజంగా బాధాకరం. మరి అది పోయింది సరే, మళ్ళీ కనీసం దేవుడు సహజంగా ఇచ్చినటువంటి ఈ నటననైనా కొనసాగిద్దాం అనుకుంటే ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి యశోద సమయంలో తిరిగి లేచి నిలబడే స్థాయి లేనటువంటి ఒక వ్యాధి సమంతని దాదాపు 2 సంవత్సరాలు కకావికలం చేసింది. అలాంటి సమయంలో కూడా డిస్ట్రిబ్యూటర్లని, ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని ఇబ్బంది పెట్టకూడదని తనకు వర్క్ డెడికేషన్ ఎంత ఉందో మనకు తెలుసు కాబట్టి బెడ్ మీద ఉండే తాను డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో ఒక నటి తాను స్వంతగా నిలబడుతున్నప్పుడు విధితో పోరాడే సమయంలో నిజంగా సమంత అందరికీ ఒక రోల్ మోడల్గా చెప్పుకోవచ్చు. అంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కూడా తను యశోద డబ్బింగ్ పూర్తి చేసి 3 సార్లు సర్జరీలు చేయించుకుని తనకు సంబంధించినటువంటి వ్యాధిని పోగొట్టుకుని ఇప్పుడే తిరిగి ఆనందంగా మళ్ళీ ఉంది అనే సమయంలో
2 రోజుల క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోవడం అనేది, అసలు దేవుడు సమంతాని ఎందుకు ఇంత ఏడిపిస్తున్నాడు అని అభిమానులు బాధపడుతున్నటువంటి క్షణాలు ఇవి. సో దీనికి సంబంధించి అభిమానులందరికీ తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటారేమో దీనికి సంబంధించి అని అభిమానులకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు కూడా నిజంగా సమంత అభిమానులై ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి సమయంలో తప్పకుండా సమంతని మనం తప్పకుండా వెనుకోండి. అభిమానులు మాత్రమే ఇప్పుడు నాకు ఉన్నారు, వాళ్ళు మాత్రమే నాకు ధైర్యం. ఎందుకంటే నేను దైవంగా పూజించే మా నాన్నగారు ఇప్పుడు నా దగ్గర లేరు అని కన్నీటి పర్యంతం అయిపోయిన సమంతని ఇప్పుడు కేవలం అభిమానులు మాత్రమే ఓదార్చాలి. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్.